హాయ్ గైస్! 'ఫంకీ' మూవీ చూసిన. ఈ మూవీ చూసే కన్నా ముందు ఆల్మోస్ట్ ఒక 10 రివ్యూలు చూసిన. అండ్ ప్రతి ఒక్క రివ్యూలో ఆల్మోస్ట్ అన్నీ నెగెటివ్ వచ్చినాయి. 1, 2 కొంచెం యావరేజ్ అన్నట్టు చెప్పినాయి. ఒకడైతే కంప్లీట్‌గా 100 జోక్స్ ఉంటే అందులో 3, 4 పేలినాయి అంటాడు. ఇంకొకడేమో ఔట్‌రైట్ డిజాస్టర్ అంటాడు. నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు మూవీ చూడడం రాదా? మీకు కామెడీ అనే ఒక సెన్స్ ఉందా మీ మైండ్‌లో? మూవీలో జోక్స్ పేలినాయి. మూవీలో జోక్స్ చాలా వరకు పేలినాయి. అక్కడక్కడ పగలబడి నవ్వుతాం. బట్ త్రూ ఔట్ ద మూవీ కామెడీ ఉందంటే త్రూ ఔట్ ద మూవీ కామెడీ లేదు. అండ్ ఇది 'జాతిరత్నా'లాగా ఔట్ అండ్ ఔట్ ఫన్నీ మూవీ కాదు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అంటే ఒక రామ్ కామ్. అక్కడక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అక్కడక్కడ లవ్ సీన్స్ ఉంటాయి. అక్కడక్కడ కామెడీ ఉంటది. సో దిస్ ఈస్ నాట్ 100% ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ కాదు. వాళ్ళు ముందే చెప్పిర్రు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పి. మనం రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్లి మూవీ నచ్చకపోతే అది అందరికి తప్పైతదా? నాకు అర్థం కాదు. నేను చెప్తున్నా కదా! నేను కొన్ని జోక్స్ చెప్తా. నేను థియేటర్‌లో పగలబడి నవ్వాను. లిటరల్‌గా పగలబడి థియేటర్‌లో కుర్చీ పైనకెళ్ళి లేచి మరీ నవ్వాను. అంత హెవీ జోక్స్ ఉన్నాయి. అవి మీరు ఎంతమంది అబ్జర్వ్ చేసారో నాకు తెలీదు గానీ ఒక రాండమ్‌గా ఒక 4, 5 చెప్తా. విశ్వక్ సేన్ వాళ్ళ స్కూల్‌కెళ్ళినప్పుడు అక్కడ బ్యానర్ పైన 'కాబోయే స్టార్ డైరెక్టర్' అని రాసుంటది. అంటే ఆయన అప్పటికి మూవీ తీసిండడు. 'కాబోయే' అని రాసుంటది. మీకు ఎంతమందికి సర్కాజం అర్థమైందో నాకు తెలవదు. సెకండ్ థింగ్ వచ్చేసి 'దిల్ రాజుకి' కాల్ చేసినప్పుడు సర్కాస్టిక్‌గా ఒక మాట చెప్తాడాయన. ఈ మూవీలో పక్కా దేవుళ్ళు ఉండాలి స్టోరీలో. మంచి వెపన్ ఉండాలి. పురాతనం రాముని, కృష్ణుని పట్టుకురావాలి. ఇట్లా అని చెప్పి 'మిరాయి' మూవీ పైన, 'హనుమాన్' మూవీ పైన, 'కార్తిక' మూవీ పైన సెటైర్‌లు ఏస్తా ఉంటాడు. లైక్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు మోర్ ఆఫ్ గాడ్స్ వెళ్ళిపోయింది అని చెప్పి. ఇది మీకు ఎక్కిందో లేదో నాకు తెలవదు. ఒక చిన్న పిల్లోడికి వాళ్ళ అమ్మ అన్నం తినకపోతే బూచోని పట్టిస్తా అని చెప్పి విశ్వక్ సేన్ చూపిస్తది. మస్తు నవ్వొచ్చింది నాకైతే. అండ్ హీరోయిన్ పేరు చిత్ర ఉంటది. హీరో పేరు కోమల్ ఉంటది. అండ్ మూవీలో అనుదీప్ ఒక చిన్న క్యామియో ఉంటది. వాళ్ళు టీజ్ చేస్తా ఉంటారు. చిత్ర ప్లస్ కోమల్ కలిపి చీమల్ అని చెప్పి. అరే అది ఎంత క్రియేటివిటీ రా! అది మీకు ఎందుకు అది ఎక్కట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ హాఫ్ లోనే సంపతరాజ్ ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్‌కి డబ్బలు ప్యాక్ చేస్తా ఉంటది. చక్నాలు, మురుకులు, గారెలు అని చెప్పి. అప్పుడు అక్కడ లేడీస్ డిస్కషన్ ఎట్లా ఉంటదంటే డబ్బలు మాత్రం మిస్ కావద్దు. పిల్లగాళ్ళు మిస్ అయినా పర్లేదు కానీ డబ్బలు మిస్ కావద్దని చెప్పి. అంటే ఆడోళ్ళు డబ్బలకి ఎంత ఇంపార్టెన్స్ అని చెప్పి సర్కాస్టిక్ గా ట్రై చేసిండు. దట్ ఈస్ ఫన్నీ. మీకు ఎందుకు ఎక్కట్లేదు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఒక పోలీస్‌తో కామెడీ ఉంటది. 1000 ఇస్తే వస్తారు, 100 ఇస్తే పోతారు అని చెప్పి. అయితే 1100 ఇస్తే మరి వచ్చిపోతారా అని చెప్పి. అది చాలా మైన్యూట్ కామెడీ అబ్బా! అది చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటేనే మనకు అర్థమైతది. అది ఎలుగుతది. మన మట్టి బుర్రలకు ఏమెక్కుతది రివ్యూవర్లకు సగం మందికి. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ పడతది అప్పగింతల టైంలో. 5 మినిట్స్ సీన్ ఉంటది. హిల్లేరియస్ కామెడీ. అప్పగింతలు అప్పుడు ఒక్కొక్కరు ఎంత ఫేక్‌గా ఏడుస్తారు. ఎట్లా ఫేక్‌గా రీజన్స్ చెప్తారని చెప్పి హిల్లేరియస్ వర్కౌట్ అయింది. నేనైతే చైర్‌లోకెళ్ళి పడి నవ్వినా. అండ్ నాకు ఒక బ్యాడ్ హాబిట్ ఉంది. అంటే నేను నవ్వుతున్నప్పుడు థియేటర్ మొత్తం అబ్జర్వ్ చేస్తా. మిగతా వాళ్ళు నవ్వుతుర్రా నేను ఒక్కడే నవ్వుతున్నా అని చెప్పి. ఆల్మోస్ట్ అందరూ నవ్వుతుర్రబ్బా కొన్ని సీన్‌లకి. బట్ ఈ రివ్యూవర్లు వచ్చేసి ఏం చెప్తున్నారంటే మూవీ బాలేదు. 10 జోకులేస్తే 2 వెళ్తున్నాయి. మిగతా 8 పేలట్లేదు. అరే నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రాపర్‌గా మూవీ చూస్తున్నారా? లేదంటే మైండ్‌లో ఇట్లా బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోతారు దీనికి నెగెటివ్ రివ్యూ చెప్పాలని చెప్పి. అండ్ ఇప్పుడు నేను మీకు జోక్స్ చెప్తున్నా కదా! ఈ జోక్స్ అనేవి ఇక్కడ పేలవు. బికాజ్ అవన్నీ థియేటర్‌లో వర్కౌట్ అయితాయి. అంటే వాళ్ళ టైమింగ్ పైన వర్కౌట్ అయితాయి. ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి బాగుండవు ఆబ్వియస్‌లీ. బట్ థియేటర్‌లో మాత్రం చాలా అంటే చాలా హెవీగా వర్కౌట్ అయినాయి నాకైతే. మరి నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువైపోయిందా? లేదంటే మీకు తక్కువైపోయిందా? నాకు అర్థమైతలేదు. దట్ టూ ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 8 మినిట్స్. ఎండ్ క్రెడిట్స్ ఆ టైటిల్స్, ఎండ్ క్రెడిట్స్ మొత్తం తీస్తే 2 గంటల సినిమా. 2 గంటల సినిమా అంటే ఫస్ట్ హాఫ్ 1 అవర్, సెకండ్ హాఫ్ 1 అవర్. దాంట్లో మీకు లాగ్‌గా అనిపించిందా? నాకు అర్థం కావట్లేదు. ఫన్ లేకపోతే అది లాగ్ అనే కదా! ఫన్ లేని సీన్‌లలో లవ్ ఉంది. ఫన్ లేని సీన్‌లలో వాళ్ళ మదర్ ఎమోషన్. లాస్ట్ ఒక 15 నిమిషాలలో మదర్ ఎమోషన్ ఎంత మంచిగా టచ్ చేసిర్రు. ఒక ఇంట్రోవర్ట్ వాడు ఎంత ఇబ్బంది పడతాడు ఫ్యామిలీలతో మాట్లాడనీకి, వాళ్ళ అమ్మతో మాట్లాడనీకి, వాళ్ళ మమ్మీకి కాల్ చేయనీకి అని చెప్పి ఎంత న్యాచురల్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా చూపించిర్రు. అది మీకు ఎందుకు ఎక్కట్లేదు ఎమోషన్? అగ్రీ. అక్కడక్కడ కొంచెం బోరింగ్ సీన్స్ ఉన్నాయి. అక్కడక్కడ ఎడిటింగ్‌లో కొంచెం కట్స్ బానే ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం లిప్ సింక్ పోయింది. బట్ దానివల్ల దీన్ని ఒక డిజాస్టర్ మూవీ లాగా, దీన్ని ఒక అటర్ ఫ్లాప్ మూవీ లాగా మీరు ట్యాగ్ చేస్తారా? నాకు అర్థం కావట్లేదు. మూవీలో ఆల్మోస్ట్ ఒక 60% ఫన్ వర్కౌట్ అయింది నాకైతే. నాకనే కాదు థియేటర్‌లో చాలా మంది నవ్వుతున్నారు. కొందరికి నచ్చలేదు దట్ ఇస్ ఫైన్. బట్ యాస్ ఎ రివ్యూయర్ మనం ఏం చెప్పాలి? కొంత నచ్చితే నచ్చిందని చెప్పాలి కదా! మిగతా అన్ని చెప్పకపోతే ఎట్లా? ఓన్లీ నచ్చిన పార్టే చెప్పి నచ్చిన పార్ట్ చెప్పకపోతే ఎట్లా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నా కదా! మీరు పక్కా మూవీకెళ్తే రూ. 150 పెట్టుకొని మూవీకెళ్తే మీరు డిసప్పాయింట్ అవ్వరు. అక్కడక్కడ కొంచెం బోర్ ఉంటది. ఫైన్. కొంచెం నెగెటివ్స్ ఉన్నాయి. ఫైన్. బట్ డెఫినెట్‌లీ దిస్ ఇస్ నాట్ ఎ ఔట్‌రేజ్ రిజెక్షన్ మూవీ అయితే కాదు. బేసిక్‌గా మన అనుదీప్ స్టైల్ ఎట్లా ఉంటదంటే ఆయన ఏది కూడా మెసేజ్ ఆన్ ద ఫేస్ చెప్పడు. ప్రతి మెసేజ్ అయినా అండర్ కరెంట్ చెప్తా ఉంటాడు. లైక్ ఒక ఇంట్రోవర్ట్‌కి వాళ్ళ ఫ్యామిలీతో పడే ఇబ్బందులు, ఆ ర్యాపో ఎట్లా ఉంటది దాని గురించి గాని, లేదంటే ప్రొడ్యూసర్‌ల కష్టాల గురించి గాని, లైక్ పార్ట్ 2 అని చెప్పి, సీక్వెల్స్ అని చెప్పి, యూనివర్స్ అని చెప్పి, దీనివల్ల ప్రొడ్యూసర్‌లకి ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని అండర్ కరెంట్ చెప్తా ఉంటాడు. బడ్జెట్ వల్ల వచ్చే ఇష్యూస్‌ని చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు. ఇవన్నీ ఏది ఆన్ ద ఫేస్ చెప్పడాయన. ఇవన్నీ అండర్ కరెంట్ మాత్రం వెళ్తా ఉంటాయి. పైన లేయర్‌లో మొత్తం ఫన్ ఉంటే, కింద మొత్తం మెసేజ్ నడుస్తా ఉంటది. అది ఎవరికీ అర్థం కావట్లేదా? సరిగ్గా ఎక్కట్లేదా ఆయన ప్రాపర్ థియేటర్ నాకైతే అర్థం కావట్లేదు. వన్ థింగ్ ఈస్ ష్యూర్ ఈ మూవీలో విశ్వక్ సేన్ మాత్రం అంత హెవీగా న్యాయం చేయలేకపోయినాడు. అది మాత్రం పక్కా ఒప్పుకోవాలి. బికాజ్ నవీన్ పోలిశెట్టి వల్ల జాతిరత్నం మూవీ వేరే లెవెల్‌కి వెళ్ళిపోయింది. ఈ విశ్వక్ సేన్‌కి మాత్రం ఆ టైమింగ్ అంత ప్రాపర్‌గా కుదరలేదు. బావుంది బట్ అంత పర్ఫెక్ట్‌గా అంత ఎగ్జాక్ట్ కుదరలేదు. ఇదే ప్లేస్‌లో నాని ఉండాలి అంటే నవీన్ పోలిశెట్టి ఉండాలి అంటే మన అల్లరి నరేష్ గాని వేరే లెవెల్‌కి వెళ్ళిపోదు మూవీ. విశ్వక్ సేన్ కొంచెం స్ట్రగుల్ అయ్యిండు. బట్ క్లైమాక్స్‌లో మాత్రం ఎమోషనల్ సీన్స్ బానే చేసిండు ఆయన. అక్కడ మాత్రం చాలా బాగా చేసిండు. అండ్ ఇక్కడ మోస్ట్‌లీ విశ్వక్ సేన్ ఇస్ ట్రైయింగ్ టు ఇమిటేట్ అనుదీప్ రాదర్ దెన్ యాక్టింగ్ ఆన్ హిస్ ఓన్. సో దానివల్ల కొంచెం పీపుల్‌కి నచ్చట్లేదేమో గానీ యాస్ ఎన్ ఓవరాల్ చూసుకుంటే మాత్రం దిస్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ మూవీ ఫ్రమ్ అనుదీప్. డెఫినెట్‌గా జాతిరత్నం అంత గొప్ప సినిమా అయితే కాకపోయినా గానీ వీళ్ళు చెప్పినంత బ్యాడ్ మూవీ అయితే అస్సలు కాదు. మీకు టీజర్స్ ట్రైలర్ నచ్చితే పక్క మూవీకి వెళ్ళిపోండి. ఇంకొకటి ప్రతి ఒక్కడు సాంగ్స్ బాలేవు అని చెప్తుండు. నాకు అర్థం కావట్లేదు. ఆ 'రటాటట' సాంగ్ ఎంత బాగుంది.
బాగుంది, ధీరే ధీరే సాంగ్ ఎంత బాగుంది, అండ్ ఈ యమ్మ యమ్మ సాంగ్ ప్లేస్మెంట్ బాగాలేదు, సాంగ్ ప్లేస్మెంట్ వరస్ట్ ఉంది సెకండ్ హాఫ్ లో. ఐఎమ్ షూర్ దట్ ఈస్ ప్యూర్ నాగవంశి డెసిషన్. ఆయన డెసిషన్స్ అన్ని ఇట్లనే ఉంటాయి, బేకార్ సినిమా చెడగొట్టేటట్టు ఉంటాయి. బట్ సాంగ్ మాత్రం వినడానికి బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, డాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఖైదులో మూవీ మొత్తం ఖైదులో ఇచ్చి పడేసింది. ఆమెను చూస్తూ సినిమా మొత్తం గడిపేయచ్చు, అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అండ్ విశ్వక్సేన్ ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉన్న యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ పడతాయి, గెట్ టుగెదర్ అని చెప్పి, బడ్జెట్ కన్స్టెంట్స్ అని చెప్పి, పెళ్లి చూపులు అని చెప్పి, ఈ పెళ్ళప్పుడు అప్పగింతలు అని చెప్పి, ఇట్లా చాలా మంచి సూపర్ పడ్డాయి. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి ఎడిటింగ్ అంత ప్రాపర్ లేకపోయేసరికి మన వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, అనుదీప్ సినిమాలు ఇట్లే ఉంటాయి, ఇంతే మధ్యలో హాఫ్ బై ప్రొడక్ట్ అని చెప్పి. దట్ ఈస్ నాట్ ద కేస్. పక్కా మూవీ బాగుంది, వెళ్ళండి చూడండి. ఐఎమ్ సేయింగ్ రివ్యూవర్స్, ఈ మూవీకి మాత్రం ప్రాపర్ రివ్యూ ఇవ్వలే అని చెప్పి నా ఒపీనియన్. సో ఇది గైస్ నా రివ్యూ అండ్ ఫంకీ మూవీ. నాకైతే మూవీ పర్లేదు, యావరేజ్ టు అబవ్ యావరేజ్ అనిపించింది. డెఫినెట్ గా 2 అవర్స్ లో మనం 1 అవర్ పక్క నవ్వుకుంటాం, ఇంకో హాఫ్ అన్ అవర్ అట్లా కొంచెం బోర్ వచ్చినా కానీ. బట్ ఓవరాల్ చూస్తే మాత్రం మూవీ డెఫినెట్ గా బాగానే ఉంది. నాకెందుకు ఈ మూవీ పైన మరీ నెగిటివిటీ ఎక్కువైపోయిందని ఫీలింగ్ వస్తుంది. సో ఇది గైస్ నా ఫ్రస్ట్రేషన్ అండ్ ఫంకీ మూవీ రివ్యూవర్స్. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. సైనింగ్ ఆఫ్.